డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి బెయిల్ ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ రోజున ఒక పెద్ద ప్రశ్నగా ఉత్పన్నమై కూర్చుంది. నిన్న మనం చూసాం, మిథున్ రెడ్డికి ఇంటర్మ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ లభించింది. కేవలం ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మళ్ళీ తిరిగి 11వ తారీఖు లొంగిపోవటానికి వీలుగా ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చారు. కానీ నిన్ననే ఒక ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. ఇది బయటకు పత్రికల్లో కానీ మీడియాలో వస్తున్న సమాచారం, ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే బయటకు రాలేదు. కానీ ప్రస్తుతానికి ఉన్నదాని ప్రకారంగా డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వచ్చింది, ఎంతకీ ఎవరు ఆ ముగ్గురు, ఆ ముగ్గురికి బెయిల్ రావటం మూలాన తరువాత జరగబోయే ఉపద్రవాలు ఏమిటి, నిజంగానే ఆ ముగ్గురికి బెయిల్ ఇవ్వటం వెనక అనేక కుట్రలు, రహస్యాలు, గూఢార్థాలు ఉన్నాయి అనే దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కింద హైప్ బటన్ ఉంటుంది, మీరు హైప్ బటన్ని కూడా నొక్కి ఈ వీడియోని బాగా వైరల్ అయ్యే విధంగా హైప్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఆ ముగ్గురికి బెయిల్ రావటం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. అందున డిఫాల్ట్ బెయిల్ అయితే కనుక అది ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకీ ఊరు ఆ ముగ్గురు అని అంటే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, అత్యంత ఆప్తులు, లేకపోతే బాగా దగ్గరగా సమీపంగా ఉండే వ్యక్తులు. ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇక అవతల భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఉంటూ ఆ చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న గోవిందప్ప బాలాజీ, అటు భారతీ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఈ ముగ్గురికే బెయిల్ వచ్చింది. ఈ ముగ్గురులో గోవిందప్ప బాలాజీ ఆయన్ని వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మైసూర్లో సిట్ కంటపడ్డాడు, ఆయన పట్టుకొచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా ఆయన కనిపించకుండా ఊరంతా తిరుగుతూ అక్కడక్కడ మకాములు మారుస్తూ ఉంటే ఆయన్ని చాకచక్యంగా సిట్టు పట్టుకొచ్చింది అని అది ఆ రోజున బయటకు వచ్చిన కథనం. మరి అసలు అలాంటి వ్యక్తికి ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్ళీ పారిపోతే, అంటే ఇప్పుడు కోర్టు దీని ప్రకారంగా అయితే వాళ్ళ పాస్పోర్ట్లు సరెండర్ చేయమన్నారు, వాళ్ళ ఈ కదలికలు మొత్తాన్ని గమనించమన్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ గాను ఆయన ఇంతకు ముందు చేసిన పని ప్రకారంగా ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక డిఫాల్ట్ బెయిల్ అని అంటే కనుక, మరి అరెస్ట్ చేసిన తర్వాత నిర్ణీత కాల సమయంలో మ్యాక్సిమం 90 డేస్ లోపు దీంట్లో ఛార్జ్ షీట్ వేయాలి. వాళ్ళ చేసిన ఈ పని పట్ల దర్యాప్తు చేసి వాళ్ళ మీద సరైన ఆధారాలని ఆ ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటిది ఏదైనా ఒకటి జరగకపోయినప్పుడు, నిర్ణీత కాల సమయాన్ని ఆ సంస్థ ఉపయోగించుకోలేకపోయినప్పుడు ఈ అక్యూజ్డ్కి ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వబడుతుంది. కానీ ఇందులో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఈ ముగ్గురు పేర్లు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో, అడిషనల్ ఛార్జ్షీట్లో ఏదో ఒక దాంట్లో ఉదహరించడం కూడా జరిగింది. అంటే ఛార్జ్షీట్ వీళ్ళ మీద వేసినట్టు కాదా అనేది ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా దీనికంటే బాగా ముందైన అసలు ఫస్ట్ మొట్టమొదట అరెస్ట్ అయిన మరి రాజకేశ్ రెడ్డికే రాని ఊరట వీళ్ళకి ఎందుకు లభించింది అనే దాని మీద చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అందున వీళ్ళు అత్యంత సమీపంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశంలో, కేవలం లిక్కర్ స్కామ్లో మాత్రమే కాదు, మిగతా ఏ స్కామ్ చేసినా జగన్మోహన్ రెడ్డికి ఎటు నుంచి ₹1 వచ్చి చేరినా అది వీళ్ళని దాటి మాత్రమే రావాలి, వీళ్ళ త్రూనే రావాలి. ప్రతి స్కామ్లోనూ ఏ స్కాములు అయితే ఆరోపింపబడుతూ ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడు, అందులో అంత తినేశాడు, ఇందులో ఎంత వెనకేశాడు అని చెబుతున్నారో, అందులో ప్రతి ₹1 ఈ ముగ్గురు ద్వారానే రావాలి. దాంతోపాటుగా మరి సిట్టు ఇచ్చిన సమాచారం ప్రకారంగా చూస్తే గనుక జగన్మోహన్ రెడ్డి కంటే కిందగా, అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటే దానికంటే కిందగా ఉన్న వ్యక్తులు, ఎందుకంటే ఈ నెక్సెస్లో వరుసగా తీసుకొని వస్తే బాసు, ఆ తర్వాత కింద నుండే జిఎం, ఏజిఎంలు ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్లు, ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు చూడండి. అందులో సెకండ్ కేటగిరీ ఉన్న వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మూడోది గోవిందప్ప బాలాజీ పేరే ఉంది.
మిథున్ రెడ్డి అయితే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. విజయసాయి రెడ్డి అయితే కేంద్రంలో చక్రం తిప్పటం ద్వారా తన రాజ్యసభ సీటును కూడా త్యాగం చేయటం ద్వారా కనీసం అరెస్ట్ కూడా కాకుండా అప్రూవ్ అయ్యాడో లేదో తెలియకుండా ఆయన్ని అసలు కదిలించకుండా ఆయన జోలికి వెళ్లకుండా సిట్టు పనిచేస్తూ ఉంది. విపరీతమైన కృషి చేస్తూ ఉన్నారు. మళ్ళీ A5గా విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఆయన అరెస్ట్ మాత్రం జరగదు. వాసుదేవరెడ్డి కానీ లేకపోతే ఇంకొక అధికారిది కానీ A2 A3లుగా ఉన్న వాళ్ళు కూడా ఈ మరి సహకరిస్తున్నారు అనే పేరుతోటి వాళ్ళని అప్రూవర్గా మార్చే ప్రయత్నం జరిగిందనేది నిన్న మొన్న ఏసీబీ కోర్టులో మనం చూసిందే. ఇక దాంతో పాటుగా ఇప్పుడు బెయిల్ పర్వం మొదలైంది. నిన్న మొన్నటి వరకు సిట్టులో ఆధారాలు దొరికినాయి, ఈ ఆధారాలు దొరికినాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోటోలు దొరికినాయి, కట్టల కట్టలుగా డబ్బులు లెక్క పెడుతున్న వీడియోలు దొరికినాయి. దీంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన భార్గవ్ రెడ్డి అంశం కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైన మోహిత్ రెడ్డి అంశం కావచ్చు, వాళ్ళు కూడా ఇందులో ప్రద్యుమ్న తోటి ఎవరైతే ఈ ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో వాటిని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తితోటి ఉన్న సంబంధాలు కావచ్చు, వీటన్నిటిని వెలికి తీయటంలో సిట్టు చాలా సమర్థవంతంగా పనిచేసింది. కానీ ఇందులో రాజకీయం కూడా మిళితం అవుతుందనేది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటాయా అంటే వీళ్ళకి వచ్చిన బెయిల్ ద్వారా ఇందులో కీలకమైన వ్యక్తులు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అసలు లోపల ఆఫీసులో కూర్చొని ఉంటే వీళ్ళు బయట ఆఫీసులో కూర్చొని ఉండే వ్యక్తులు అనుకోండి. ఎవరైనా సరే క్షేమ చిటుక్కుమన్న లోపలికి తెలియజేసే వ్యక్తులు వీళ్ళు. మరి ఇలాంటి వీళ్ళని బయట వదిలిపెడితే ఏం జరుగుతుంది? ఇంకా చాలా ఆధారాలు దొరకాల్సి ఉన్నాయి. దాంతోపాటుగా ఈ గోవిందప్ప బాలాజీ దగ్గర అనేక రకాలైన ఎవిడెన్సెస్ కూడా దొరికాయి. ఇవన్నీ దొరికిన తర్వాత గతంలో ఈయన పారిపోయిన చరిత్ర కూడా ఉన్న తరువాత ఇప్పుడు బెయిల్ ఇచ్చారంటే ఈ కేసు ఎటువైపు వెళ్తుందని అనుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మరి వివి లక్ష్మీనారాయణ చెప్పినట్టు ఆయన కేవలం అడ్వకేట్ జనరల్ మీదే ఆరోపణలు చేశాడు కానీ ఇది అడ్వకేట్ జనరల్ స్థాయిలోనే ఉందా లేదా ఇంకా ప్రభుత్వ స్థాయి దాకా వెళ్ళిందా? అందులో ప్రభుత్వంలోనే ఉన్న పెద్దలే మరి ఏదైనా ఒత్తిడికి లొంగిపోయి ఏదైనా ఒత్తిడి అని అంటే ఇక్కడ ఉన్నది ఒకటే కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు టీడీపీ జనసేనతోటి ఎంత సఖ్యంగా ఉంటుందో అటు జగన్మోహన్ రెడ్డి తోటి కూడా అంతే సఖ్యంగా ఉంటుంది. దీంతో పాటుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకే ఓటేయండి అని వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి కూడా అడిగారు. మరి ఆ సమయంలో ఏదైనా ఒప్పందం కుదిరిందా? నన్ను ఇందులోంచి తప్పించాల్సిన అవసరం మీకుంది, తప్పిస్తే నేను ఇలా చేస్తాను, అక్కడ కూడా ఏదైనా క్విడ్ ప్రోకో జరిగిందా? అది కూడా బయటకు రాలేదు. ఏ అంశం బయటకు రాకపోయినప్పటికీ ఇప్పుడు వీళ్ళకి బెయిల్ రావటం మూలాన జరిగే ఉపద్రవం ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఇందులో నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇదే అంశం గతంలో వివేకానంద రెడ్డి కేసులో కూడా జరిగిందనేది కనపడుతూనే ఉంది. ఎందుకంటే భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ అనుకుంటున్న సమయంలో విపరీతమైన డ్రామాలన్నీ జరిగి ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ అనుకున్న తరువాత ఇక జగన్మోహన్ రెడ్డి దాకా ఇది వెళ్తుంది అనే ఊహాగానాలన్నీ వచ్చిన మీదట ఎక్కడికి వెళ్ళింది ఇంతవరకు కనపడలేదు. అవినాష్ రెడ్డి దగ్గరే దాగిపోయింది. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆగిపోతుందా అనేదైతే కొంచెం అనుమానాలే కనపడుతూ ఉన్నాయి. ఈ ముగ్గురికి బెయిల్ మాత్రం విచిత్రమైన పరిస్థితుల్లో వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.